విద్యార్థినులపై ఆర్టీసీ బస్ కండక్టర్ జులుం ప్రదర్శించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటు చేసుకుంది. చదువుకునేందుకు బస్సులో స్కూళ్లకు వెళ్తున్న ఆడపిల్లలపై పరుష పదజాలంతో కండక్టర్ విరుచుకుపడుతున్నాడు. షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగం గ్రామానికి నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థులు చదువు కోసం షాద్నగర్కి వస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల బస్ కండక్టర్ రాములు పరుషంగా మాట్లాడుతూ బూతులు తిడుతున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెల్జేళ్ళకి వస్తే ఆ అంకుల్ రోజు తిడతారు. ఆధార్ కార్డ్ చిన్న ఉన్నాయి, బస్సులకి వెళ్ళి దింపేస్తుండే. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా, గాడులు గాయలకి పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు. తండ దగ్గర బస్సు ఆపి అందరినీ తిడుతుండు. అందరు ఏడుస్తుండు పిల్లలందరూ. నా పేరు హిందూ, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాడులుగా అయినా కూతురా, బలంగా అయినా కూతురా, చదువుకొని కూతురా అని చెప్తుండు. అయితే మీకు గాడి తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. ఇక్కడ మా ఊరికి మీరు బాయ్స్ దిక్కు ఎందుకు పోతారు, ముందరున్నానేమో డ్రైవర్ ఏమో వెంకలకి వెళ్ళి నమ్మ కింద పడతారని వెంకలు పంపిస్తే మీరు బాయ్స్ దిక్కు ఎందుకు పోతారు, మీరు ఆడోళ్ళ మగోళ్ళ అని వెంకలకి మళ్ళీ మమ్మల్ని తిడతాడు. మళ్ళీ ముందర కూర్చోబెడతాడు. పైసలు ఇచ్చినా కానీ తీసుకోవడం అంకుల్. సంఘం నుంచి సంఘం ఊరికి వెళ్ళే బస్సు కండక్టరు పిల్లల్ని అంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి కంప్లైంట్ తీసుకున్నాము. ఇప్పుడు మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈరోజే చెప్పారని చెప్తున్నారు. సో వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఫర్దర్గా ఆ కండక్టర్ని పిలిపించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే కనుక అది కనుక అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా అందరినీ కూడా మేము రోజు గేట్ మీటింగ్లో చెప్తున్నాము. ఇట్లాంటి మర్యాద ప్రవర్తించాలని చెప్పేసి కండక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇలాంటివి ఇంకా జరగకుండా కూడా మళ్ళీ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం కానీ ఒకరు ఇద్దరు అక్కడక్కడ వాళ్ళకున్న ప్రెజర్ మీద ఒక్కొక్కరు నోరు జారటం అనేది జరుగుతోంది. అది మేము మా దృష్టికి రాగానే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము అట్లాంటివి చేస్తున్నాము. ఇది కనుక మళ్ళీ ఆ కండక్టర్ని కూడా పిలిపిస్తున్నాము. ఇప్పుడు పిలిపించి ఆయన మీద చర్య. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుంచి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బూతులు తిడుతూ మధ్యలోనే బస్సును ఆపి దింపేస్తున్నాడని వాపోయారు విద్యార్థినులు. దీంతో విషయాన్ని పేరెంట్స్కి చెప్పడంతో ఇవాళ సంగం గ్రామానికి వచ్చిన బస్సులోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్నగర్ బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో వేధిస్తున్న బస్ కండక్టర్పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆవిడ మాటలనే విన్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్. సునీల్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఆర్టీసీ బస్సు డిపో ముందు ఈ రోజు కొంతమంది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాన్స్టిట్యున్సీలోని కేశంపేట మండలంలోని పలు గ్రామాలకు ఆర్టీసీ షాద్నగర్ డిపో నుంచి కూడా బస్సులు విద్యార్థులతో పాటు ప్యాసింజర్స్ కోసం నుంచి కూడా రోజు ఉదయం సాయంత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థుల యొక్క ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్నటువంటి షాద్నగర్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాములు అనే బస్ కండక్టర్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో డిపోలో పనిచేస్తున్న నేపథ్యంలోనే ఆయన ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ కూడా వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నారని చెప్పి కూడా ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఎవరైతే బస్సులో వస్తున్నారో వాళ్ళ ఒక ఆధార్ కార్డు, అంటే ఇప్పుడు స్కూల్స్ లో వెళ్లే విద్యార్థులు ఆధార్ కార్డు అప్డేట్ కాకపోయినా మరియు వాళ్ళు స్కూల్ బ్యాగ్ లో నుంచి ఆధార్ కార్డు తీయడం లేదని వాళ్ళందరినీ కూడా పరజాలంతో మాట్లాడుతూ వాళ్ళు అక్కడనే బస్సు దింపే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రోజు మాదిరిగానే ఆర్టీసీ బస్సులో వస్తున్నటువంటి కండక్టర్ ఈ రోజు కూడా సంగం గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను బస్సులో ఎక్కించుకున్న ప్రయత్నంలోనే వారి తల్లిదండ్రులు కూడా సేమ్ అదే బస్సులో ప్రయాణం చేశారు. అదే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ కావడంతో వాళ్ళంతా కూడా షాద్నగర్ ఆర్టీసీ బస్ డిపోకి చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు. దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించింది. వీరిపై కఠిన చర్యలు
చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళంతా తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కూడా కొద్దిసేపటి క్రితమే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా విద్యార్థుల పట్ల ఎవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించినా వారిపై పరిశోధనతో మాట్లాడినా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళంతా చెప్పిన సిచ్యువేషన్. దీంతో ఇప్పటికైతే మాత్రం తల్లిదండ్రులు కొద్దిసేపటి ధర్నా విరమించినప్పుడు కూడా